1 ఇయర్ 2 ఇయర్స్ నుంచో ఒక అమ్మాయిని నువ్వు ప్రేమించావు. అమ్మాయి ఒక రోజు వచ్చి లెట్స్ బ్రేకప్ అంది. అప్పుడు బ్రేకప్పా? ఎందుకు బ్రేకప్? నేను ప్రేమించాను, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు జీవితాంతం కావాలి అన్నావా? నువ్వు బొక్కలో పడినట్టే. లెట్స్ బ్రేకప్ అని చెప్పినప్పుడు అమ్మాయి ఒక్కసారి మెంటల్గా ఫిక్స్ అయిందంటే, నువ్వు నాకు వద్దు అందంటే వద్దు అంతే. అమ్మాయి డిసిషన్ని యాక్సెప్ట్ చేయవలసిందే. ఇక్కడ నో మోర్ ఆప్షన్స్ లేదు ఇక్కడ. అమ్మాయి ఏదంటే అది ఓకే అనాలి. సో లేదు, నేను సోషల్ మీడియాలో పెడతాను ఈ ఫొటోస్, మన ఇద్దరం తిరిగాం కదా, అది చేసాం ఇది చేసాం అన్నావా, జీవితం సంకన ఆగిపోద్ది. అర్థమైందా? అవన్నీ ఏమీ పెట్టుకోవద్దు. లవ్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా బాధ ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, నైట్ నిద్ర పట్టదు, ఆకలి అయ్యదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ నరకం నుంచి ఎలా బయటికి రావాలనేది ఆప్షన్స్ ఆలోచించు. స్టెప్ 2 అది. బ్రేకప్ చెప్పిన తర్వాత నో మోర్ ఆర్గ్యుమెంట్స్. లేదు అమ్మాయికి అగెనిస్ట్గా వెళ్ళావా, నువ్వు లైఫ్ని కోల్పోతావు ఖచ్చితంగా. అసలు నువ్వే శాశ్వతం కాదురా, నువ్వు ఎప్పుడు పోతావు నీకే తెలియదు. అమ్మాయి శాశ్వతంగా ఉండాలనుకుంటావు ఏంటి? అదంతా ఒకప్పుడు జనరేషన్. ఇప్పుడు ఈ జనరేషన్లో అవన్నీ లేవు. అమ్మాయి డిసిషన్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఏ జనరేషన్ అయినా అమ్మాయికి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అమ్మాయి ఎస్ అందా ఎస్, నో అందా నో. ఓకే, నీకు నచ్చలేదా బ్రేకప్? ఓకే బ్రేకప్, థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ నుంచి నువ్వు హ్యాపీగా ఉండు, సరదాగా ఉండు, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి డార్లింగ్ అని చెప్పేసి గుడ్ బై చెప్పి సైలెంట్గా అన్నీ మూసుకుని వెళ్ళిపోవాలి.